అందుకే నమస్కారం. జస్ట్ ఇందాకే చెప్పినాం కదా 10ంటికి ముందు బంగారం ఈరోజు ఖచ్చితంగా పడిద్ది అని చెప్పేసి పడింది. అయితే మామూలుగా అయితే భారీగా పడాలి, మేబీ సాయంత్రం ఉన్న పడిద్దామని చూద్దాం. ఇప్పుడైతే అరౌండ్ 750 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ మీద పడింది. ఏది 10 గ్రాములకి. 820 రూపాయలు ఏమో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల మీద పడింది. అంటే రేట్ ఎంత ఉంది నిన్నటికి ఈ రోజుకి, నిన్న ఈవినింగ్కి ఇప్పటికి. ప్రజెంట్ 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చి 1,12,250 రూపాయలు ఉంది 10 గ్రాములు. 24 క్యారెట్ వచ్చేసి 1,22,460 రూపాయలుగా ఉంది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. బట్ వెండి మాత్రం ఇది నేను అసలు ఊహించలేదండి, భారీగా పడిపోయింది. 1 కేజీకి అక్షరాల 5,000 రూపాయలు పడిపోయి 1,60,000 దగ్గర ఉందండి. కరెక్ట్గా 2 వారాల క్రితమా 10 రోజుల క్రితం అండి 2,20,000 అండి కేజీ వెండి. ఇప్పుడు 1,60,000 అండి. ఇది ఒక 35, అదొక 20, 50 రూపాయలు పడిపోయింది. ఐఎమ్ షూర్ మరికొద్ది రోజుల్లో కరెక్షన్ జరిగింది అటు బంగారానికి వెండికి సంబంధించి, మరల రేట్లు అయితే పెరుగుతాయి. బట్ అంతర్జాతీయంగా ట్రంప్ అండ్ ఈ చైనా జిన్పింగ్ వీళ్ళిద్దరి మధ్య ఉండే చర్చలతోనే ఇక్కడ కీలకం కాబోతోంది. ఆల్రెడీ ట్రంప్ ఏషియా పర్యటనలో భాగంగా ప్రజెంట్ జపాన్లో ఉన్నాడు. ఆ జపాన్కి సంబంధించి కూడా కీలకమైనటువంటి కొన్ని సవరణలు లేదన్నప్పుడు మార్పు చేర్పు చేసే అవకాశం ఉంది. వీటన్నింటి మీద బేస్ అయి ఐదర్ ఈవినింగ్ లోపు కానీ రేపు కానీ మరలా ఈ బంగారం వెండి రేట్లు అయితే అటు ఇటు తారుమారవుతాయా, పెరుగుతాయా, తగ్గుతాయా, లెట్స్ వెయిట్ అండ్ సీ. వీడియోలో మరలా చెప్తున్నా, బంగారం మీ దగ్గర కనుక ఉంటే తొందరపడి అమ్ముకోవద్దు, రేటు పడిపోతుందని. రేటు మరలా పెరిగిద్ది. వెండి విషయంలో మాత్రం చెప్తున్నా, అమ్మో మా వల్ల కాదు, ఇక నా వల్ల కాదు అనుకుంటే అమ్మేసుకోండి. లేదు ఏం పర్లా, పెరిగినప్పుడు అమ్ముతా, నాకు ఇబ్బంది ఏమి లేదంటే హ్యాపీగా వెండి కూడా ఉంచుకోండి. బట్ కొనాలి అనుకున్నప్పుడు మాత్రం వెండి అయితే హ్యాపీగా ఇప్పుడు కొనుక్కోవచ్చు. అండ్ బంగారం కూడా ఇంకా పడిద్దా అన్నది మీ చాయిస్, అది ఇప్పుడు పడిన రేటుగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే రాను ఖచ్చితంగా అయితే పెరుగుతాయి. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైనా ఎవరైనా ఎన్ని చెప్పినా కానీ మీ కన్సైన్స్ చెప్పిన దాని ప్రకారమే కొనటం కానీ అమ్మటం కానీ అయితే చేయండి. అప్పుడే మీకు ఏ చిన్న ఇబ్బంది అయితే ఉండదు.